सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानप्रचोदयात्। జ్ఞానయోగి శ్రోతృగణానికి స్వాగతం. దేవద్యుతి చేసినటువంటి స్తుతిని కొంతవరకు చెప్పుకున్నాం. భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి దేవద్యుతి యొక్క స్తోత్రం, ఆ విష్ణుస్తుతి ఎంత వైభవోపేతంగా ఉందో ఇంకా గమనిద్దాం. ప్రయాణే వా ప్రయాణే చ యన్నామస్మరతాం నృణాం సద్యో నశ్యంతి పాపౌఘా నమస్తస్మై చిదాత్మనే. మోహానల రసజ్వాలా జ్వలల్లోకేషు సర్వదా యత్పాదాంభోరుహఛాయాం ప్రవిష్టశ్చ న దహ్యతే. యస్య స్మరణమాత్రేణ న మోహో నైవ దుర్గతిః న శ్రమో నైవ దుఃఖాని తమనంతం నమామ్యహం. ప్రయాణ సమయంలో కానివ్వండి, ఒకచోట స్థిరంగా కూర్చుని, అంటే ప్రయాణం లేకుండా ఉన్నటువంటి సమయంలో కానివ్వండి, ఎవరి నామస్మరణ చేయడం చేత మానవులందరికీ కూడా పాపపుంజాలు అనేటటువంటివి పూర్తిగా సర్వనాశనం అయిపోతాయో ఆ చిదాత్మకు నమస్కారం అంటున్నాడు. చిదాత్మ అంటున్నాడు. ఇది చాలా చక్కని మాట. చిత్ అనేటటువంటి దాని యందు పూర్తిగా, అంటే తన మనస్సులోనే ఆ భగవత్ స్వరూపాన్ని ధ్యానించుకోవడం, అటువంటి దానికి నమస్కారం. మోహరూపమైనటువంటిది ఏదైతే మోహం ఉన్నదో, మానవుడికి ఉన్నటువంటిది కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని షడ్వర్గాల్లో మోహం అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. అటువంటి ఆ గుణం ఏదైతే ఉందో, అందుకనే దాన్ని అరి అన్నారు, శత్రువు. ఆ మోహం అనేటటువంటి ఒక శత్రువు. ఆ మోహరూపమైనటువంటి అగ్ని జ్వాల ఏం చేస్తుంది, సంసారం లోపల నాలుగు వైపులా కూడా ప్రదీప్తమవుతోంది, నాలుగు వైపులా వ్యాపించి తన యొక్క శక్తిని ప్రసరింపజేసుకుంటోంది. కానీ ఏ మానవుడైతే ఈ మోహ పరవశత్వంలో పడకుండా మీ చరణ సేవయే ధ్యేయంగా ధరించి నీ యొక్క చరణాలని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటాడో, స్థితుడై ఉంటాడో, అతడు ఆ మోహజ్వాల యందు ఏమవుతుందయ్యా అంటే భస్మీభూతం, అంటే దానిలో తగలబడిపోవటం సంభవించదు. అతడు దానికి అతీతంగానే ఉంటాడు తప్ప దాని లోపల కొట్టుమిట్టాడేటటువంటి అవసరం ఉండదు. ఎవరిని స్మరించడం చేతనే మరి అజ్ఞానం అనేది, దుర్గతి అనేటటువంటివి నష్టమైపోతాయో, అలాగనే శ్రమ దుఃఖము కూడా నశించిపోతాయో, అసలు కలగవో, ఆ అనంతుడైనటువంటి విష్ణుమూర్తి గారికి నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. అందుకని ఎలాంటిది, నమామ్యహం, నమామి అహం, అహం నమామి, నేను నమస్కరిస్తున్నాను. కామయంతే ప్రజానైవ ధిషణాభ్యక్సముత్థితాః లోకమాత్మైవ పశ్యంతి యం బుద్ధ్యైక చరానరాః. శబ్దార్థం సవిదర్థశ్చ విష్ణోర్నామ పరో యది సత్యే నతేన సంసారో మా సంస్పృశతు మాధవా. ఎవరి జ్ఞానము కలిగితే ఏ వస్తువులు యందు కూడా కోరిక కలగకుండా ఉంటుందో, భగవజ్ఞానం కలిగినప్పుడు కోరికల మీద, ఈ ఇహలోకం మీద ఎటువంటి కోరిక కలుగుతుంది? భగవంతుడే సాక్షాత్తు. భగవంతుని యందు మన భక్తి ఎప్పుడైతే నిమగ్నమై ఉంటుందో, లగ్నమై ఉంటుందో, అప్పుడు మనకి ఏ రకంగానూ ఈ ఇహలోక వాంఛలు ఇవన్నీ కూడా కలిగేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ రకంగా మన వాంఛ అనేటటువంటిది పూర్తిగా నశింపబడుతుంది. అందుకని అలాంటి మానవుడు చరాచర ప్రపంచం అన్నిటిలోనూ కూడా ఈ స్వరూపాన్నే చూస్తుంటాడు. అంతేకాకుండా భగవత్ స్వరూపంతో పాటుకో తన, అంటే ఆత్మవత్ సర్వభూతాని అని ఏదైతే మనకి మహావాక్యం ఉందో, ఆత్మవత్ సర్వభూతాని, ప్రపంచమంతా తనే, తనలాంటిదే ప్రపంచమంతా, అన్నిట్లోనూ కూడా భగవత్ స్వరూపమే ఉంది అనే భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు శబ్దార్థం లేక
జ్ఞానము యొక్క అర్థమునందు విష్ణునామం అనేటటువంటిది కలిసి ఉన్నట్టయితే, అంటే విష్ణుపరమైనట్టయితే, ఓ మాధవ, ఈ సంసారం అతనికి ఎలాంటి మానవుడు అంటే ప్రపంచం లోపల జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఏ వస్తువుని ఎందు కూడా అతనికి కోరిక అనేది కలగదు. అలాగనే అలాంటి మానవుడు ఈ ప్రపంచంలో ఉండినటువంటి అంటే చరాచర ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి జంతుజాలం అంతా కూడా తన స్వరూపంగానే చూస్తుంటాడు. దానితోటి శబ్దార్థము లేక జ్ఞానము యొక్క అర్థంలో కూడా విష్ణునామం కలిసి ఉంటుంది. అంటే విష్ణుపరమవుతుంది. అంటే తను మాట్లాడేటటువంటి మాట విష్ణుపరం, తను చేసేటటువంటి క్రియ అంతా విష్ణుపరం, అంటే అంతా సర్వం విష్ణుమయం అనేటటువంటిది ఎప్పుడైతే భావన ఏర్పడుతుందో, ఓ మాధవ, ఈ సంసారం అతన్ని ఏమీ చేయలేదు, సంసారానికి అతీతంగా ఉంటాడు. అటువంటి ఒక పద్ధతి. నారాయణో జగద్వ్యాపీ యది వేదాది సమ్మతః సత్యేన తేన నిర్విఘ్న విష్ణుర్భక్తి నమాస్తు వై. యో న బీజం న చ బీజం బీజం యో బీజభావితః స విష్ణుర్భవబీజం మే శిత విద్యా అసినాద్యతు. ఈ జగత్తు లోపల సర్వవ్యాపకుడైనటువంటి విష్ణు భగవానుడు వేదముల ద్వారా సమ్మతుడైనటువంటి వాడు. వేదముల ద్వారా తెలియబడినటువంటి అంటే ఎవరు ఏ భగవంతుడినైతే వేదములు అనేవి ప్రకటిస్తాయో అటువంటి యొక్క భగవంతుడి యందు మనస్సుని మనం లగ్నం కనుక చేసుకున్నట్టయితే విఘ్నములు అనేటటువంటివి ఏమీ కలగవు. ఆ విఘ్నములు లేనటువంటి యొక్క విష్ణు భక్తి నాకు ప్రాప్తించుగాక. తన కోరిక చూడండి. మనం ఏదైనా పూజ మొదలు పెడతాం. పూజ మొదలుపెట్టడంతో రకరకాలైన విఘ్నములు విపత్తులు ఏర్పడవచ్చు. విఘ్నములు కలగకుండా ఉండాలి అంటే ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద సంపూర్తిగా ప్రసరింపబడాలి. అప్పుడు కానీ మనం చేసే క్రియ సఫలీకృతం కాదు. కాబట్టి నేను చేసేటటువంటి యొక్క పూజా పునస్కారముల యందు అయితే దేని అయితే ప్రపంచమంతా వ్యాపించున్నటువంటి భగవంతుడు ఉన్నాడో అటువంటి యొక్క భగవంతుడు నాకు ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా ఉండేటట్లుగా నా భక్తి అటువంటి యొక్క భక్తి నాకు ప్రాప్తించుగాక. దేనికి ఆద్యంతాలు లేవో, ఆది లేదు, అంతము లేదు, మొదలు లేదు, చివర లేదు. అయితే అలాగనే ఎవరు బీజానికి బీజస్వరూపుడు, బీజం అంటే ఒక విత్తనం ఉంది, ఆ విత్తనానికి ఎవరు బీజస్వరూపుడు? భగవంతుడే. అటువంటి బీజస్వరూపుడైనటువంటి వారు ఎవరైతే ఉన్నాడో అటువంటి ఆ విష్ణు భగవానుడు మా సంసారం అనేటటువంటి యొక్క బీజాన్ని జ్ఞానం అనేటటువంటి యొక్క ఖడ్గము చేత నశింపజేయుగాక. ఎంత గొప్ప మాటో చూడండి. జ్ఞానం అనేటటువంటి యొక్క ఖడ్గము చేత దాన్ని పూర్తిగా నశింపచేయాలి. ఏదయ్యా అంటే సంసారం అనేటటువంటి యొక్క ఈ మొత్తం బీజాన్ని, సంసార బీజాన్ని జ్ఞానం అనే ఖడ్గము చేత పూర్తిగా తెగ కొట్టాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఇంకో సంగతి ఏమిటంటే దశదేహావతీర్ణో యో ధర్మత్రాణాయ కేవలం అభ్యర్థిత సురై సర్వై సప్రీసదతు మే హరి. బ్రహ్మాదిస్తంభపర్యంతం ప్రాణిహృన్మందిరే అమలః ఏకో వసతి యో దేవః సప్రీసదతు మే హరి. అంటే ఈ ప్రపంచమంతా కూడా నిండి ఉండినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఏ ప్రభు అయితే ఈ ప్రపంచాన్నంతని కూడా సంసారాన్ని నిర్మించడం, దాన్ని పాలించడం, చివరికి సంహరించడం, అంటే సృష్టి స్థితి లయ ఈ మూడు క్రియలు కూడా ఏ భగవంతుడైతే చేస్తుంటాడో అటువంటి యొక్క పద్ధతికి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపాన్ని వహించి ఆ ఏ విష్ణుమూర్తి అయితే ఆ సృష్టి స్థితి లయలు అనేటటువంటి కార్యక్రమాల్ని కొనసాగిస్తుంటాడో అలాగనే త్రిగుణాల ద్వారా అంటే మూడు గుణాలు. ఈ త్రిగుణాలు ఏమిటయ్యా అంటే కామ, మరి ముఖ్యమైనటువంటి గుణాలు ఏమిటయ్యా సత్వగుణము, అలాగనే రజోగుణము, తమోగుణం. ఈ మూడు గుణాలు అనేటటువంటి వాటి ద్వారా కార్యముల లోపల వ్యతీతుడై ఉండేటటువంటి ఆ విష్ణుమూర్తి గారు మాకు ప్రసన్నుడవుగాక. వీటికి అతీతుడు, గుణాతీతుడు ఆయన. మన గుణములకు అతీతుడం కావు మనం.
గుణములు అనేటటువంటి వాటిని పట్టుకునే మనం వేలాడుతుంటాం. కాబట్టి గుణాతీతుడిగా ఉండినటువంటి ఏ భగవత్ స్వరూపమైతే, ఏ విష్ణు శక్తి అయితే ఉందో అది నాకు ప్రసన్నమవుగాక అంటున్నాడు. అటువంటి భగవంతుడు నాకు ప్రసన్నుడు కావాలి. ఎప్పుడు కూడా అందరి దేవతల చేత కూడా ప్రార్థింపబడుతూ ఉండేటటువంటి వాడు. అంతేకాకుండా అటువంటి యొక్క ఆ భగవంతుడు ధర్మరక్షణ కోసమని ఏ దశావతారాలు అయితే ఎత్తాడో, దశావతారాలు ఎందుకు ఎత్తాడో అంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆయన ప్రతి ఒక్క యుగంలోనూ కూడా ధర్మ సంరక్షణం కోసమని, దుష్ట శిక్షణ కోసమని ఈ అవతారాలన్నీ ఎత్తడం జరుగుతోంది. కాబట్టి అటువంటి దశావతారాలు ఎత్తినటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ విష్ణుమూర్తి గారు మాకు ప్రసన్నుడగుగాక. అంతేకాకుండా బ్రహ్మాది స్తంభ పర్యంతం ప్రపంచం, పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటాం. అదే అంటే చిన్న చీమ, చిన్న జంతువు నుంచి, చిన్న కీటకం నుంచి బ్రహ్మ వరకు ఉండినటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఈ ప్రాణులు 84 లక్షల జీవరాశులుగా ఉండినటువంటి ఈ ప్రాణులలో ఉండిన అన్నిటి యొక్క హృదయ మందిరాల్లో కూడా, అనగా హృదయములు అనేటటువంటి యొక్క మందిరాల లోపల నిర్మలుడైనటువంటి ఏ దేవుడైతే నివసిస్తున్నాడో ఆ నారాయణుడు మాకు ప్రసన్నమవుగాక. అంటే ప్రపంచంలో భగవత్ స్వరూపమే వస్తుంది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది భగవత్ స్వరూపమే. ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ భగవత్ స్వరూపాలే. అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల యొక్క హృదయంలో అన్నిట్లోనూ కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. అటువంటి భగవంతుడు మాకు ప్రసన్నుడవుగాక అని ఆ దేవద్యుతి ప్రకటిస్తున్నాడు. అంతేకాకుండా ఇచ్ఛాం చక్రే సదైవాగ్రే ఏకైశ్చైవ బహుస్తథా ప్రవిష్టో దేవతా స్రష్టా సప్రసీదతు మే హరి హృత్ఖగః ఖసమః ఖాదిః ఖాతీతః ఖక్రియః ఖగః ఖం బ్రహ్మ ఖాదిభూక్చాन्तౌ ఖమూర్తిః త్వం మఖాశనః యద్భాసా యన్ముదా యస్య మాయయా సృజ్యతే జగత్ జాడ్యం దుఃఖం అసత్యం చ సభవానేవ తన్మయః. ఏమంటున్నాడంటే ఇందులో ఎవరు ఒక్కడిగా ఉండి వివిధ రూపధారణలు చేస్తుంటాడు. ఒక్కడే భగవంతుడు. ఏకం సత్ విప్ర బహుధా వదంతి అన్నట్టు. ఒకే పదార్థం, సత్పదార్థం ఒకటే, అనేక రూపాలతోటి మనం కొలుస్తుంటాం. ఒకడు విష్ణుమూర్తి అన్నప్పటికీ, ఇంకోడు కృష్ణుడన్నా, మరి ఇంకోడు రాముడన్నా, మరి ఇంకో రకమైనటువంటి శివుడు అన్నప్పటికీ, లేదా ఇతరత్ర అయినటువంటి ఏ దేవుడు కానివ్వండి, అన్నీ కూడా ఒకే సత్పదార్థం యొక్క రూపాలు, స్వరూపాలు. అంటే లోకో భిన్నర్తిహి అన్నట్లుగా లోకంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టానికి తగ్గట్లుగా భగవంతుడు ఆయా స్వరూపాన్ని ధరించడం అనేది జరుగుతుంటుంది. అందుకని ఎవరు ఒక్కరుగా ఉండి అనేక రూపాలుగా ఎలా అయితే ధరించడం జరుగుతుందో, అలాగనే ఆ దేవతలన్నింటినీ కూడా నిర్ధారించి అతడు వారిలో ఉండి, వారిలోనే ఉంటాడు, దేవతల్లోనే ఉంటాడు. కానీ వారి చేత ఆయా కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహింపజేస్తుంటాడు. తన యొక్క ఇచ్ఛామాత్రంతో సంకల్పించి ఆ కార్యక్రమాలన్నింటినీ నిర్వహింపజేసేటట్టుగా చూస్తుంటాడు. అటువంటి యొక్క హరి మాకు, ఆ విష్ణుమూర్తి గారు మాకు ప్రసన్నుడగుగాక. ఆ విష్ణుమూర్తి గారు మాకు ప్రసన్నుడగుగాక. అంతేకాకుండా సమస్త భూత కోటి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భూతరాశులన్నిట్లోనూ కూడా, భూతగణములన్నిట్లోనూ కూడా ఆ హృదయాల లోపల వ్యాపించి ఉండి ఆకాశంలాగా సూక్ష్మరూపి అయి, ఆకాశం అంటే ఎక్కడైతే అవకాశం ఉంటుందో అదే ఆకాశం. ఆకాశం అంటే ఏమీ లేదు అక్కడ. అవకాశం అంటే ఖాళీ అని అర్థం. ఆ ఖాళీగా ఉండేదే ఆకాశం. అయితే అలాగ దాని లోపల ఆకాశంలాగానే సూక్ష్మరూపిలాగా ఉంటాడు ఆయన. ఆకాశం కంటే ప్రప్రథమంగా ఎవరికి శక్తి కలుగుతుందో అటువంటి యొక్క పద్ధతితోటి, అలాగనే ఎవరు ఆకాశాన్ని కూడా అతిక్రమించగలుగుతాడో, మరి వామనావతారం చూస్తే మనకి ఆకాశాన్ని కూడా అతిక్రమించగలిగిన శక్తి సామర్థ్యాలు విష్ణుమూర్తి ప్రదర్శించినట్టు మనకు కనిపిస్తుంది. 3 అడుగులతోటి మొత్తం అన్ని లోకాలని ఆక్రమించగలిగాడు ఆయన.
అందుకని ఆకాశాన్ని కూడా మించినటువంటి అటువంటి యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో అటువంటి యొక్క, అంతేకాకుండా ఆకాశంలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమానికి ఎవరైతే కారకుడై ఉంటాడో అతడు, ఎవరైతే ఆకాశం లోపల స్వేచ్ఛగా విహరించగలుగుతాడో అతడు, ఎవరైతే బ్రహ్మస్వరూపుడో, ఎవరైతే ఆకాశములాగా శూన్యముగాను ఉండదు. చూడండి ఆశ్చర్యం, ఆకాశంలో అంతటా నిండి ఉండగలడు, ఆకాశంలో శూన్యంగాను ఉండగలడు. ఎవరికి? మనం ఒక చోట కనుక ఉన్నట్టయితే ఆ ప్రదేశం మనం ఆక్రమించక తప్పదు. ఆ ప్రదేశంలో మనం ఉంటాం. ఎంత స్థలం అయితే, ఎంత స్థలాల్లో మనం కూర్చుంటామో నుంచుంటామో ఆ స్థలం మనం ఆక్రమించక తప్పదు. కానీ భగవంతుడికి ఆ శక్తి అటువంటిది కాదు. మనం అందులోనూ ఉంటాడు, అందులో లేనివాడు. అందుకనే భగవంతుడి యొక్క స్వరూపం అనేది ఇదమిత్తం, అంటే ఇది అని మనం చెప్పలేం. కారణం ఏమంటే అన్నిట్లోనూ ఉంటాడు, అన్నిట్లోనూ ఉండడు. అటువంటి యొక్క పద్ధతి. ఆకాశంలో శూన్యంగాను ఉంటాడు. శూన్యంగా ఉండినటువంటి యొక్క మూర్తిని ఏ స్వరూపమైతే, ఏ భగవంతుడైతే, ఏ విష్ణుమూర్తి అయితే ధరిస్తాడో, ఎవరైతే యజ్ఞ భాగాన్ని స్వీకరించేటటువంటి భోక్తగా ఉంటాడో, యజ్ఞము చేస్తాం మనం. యజ్ఞానికి యజ్ఞకర్త ఒకటి ఉంటాడు, బాగానే ఉంది, యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసినటువంటి ఫలం ఎవరికి కావాలి? ఎవరైతే ఫలభోక్త, ఆ యజ్ఞం యొక్క ఫలాన్ని స్వీకరించేవాడు ఎవరయ్యా అంటే భగవంతుడే. అటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అతడు, ఎవరి యొక్క ప్రకాశం ప్రపంచమంతటా వ్యాపించి ఉండి అందరికీ కూడా మరి ఈ మాయా జగత్తు లోపల సృష్టి అనేటటువంటిది జరుగుతోందో, ఎవరి మాయ అయితే ఈ జడత్వం నుండి, అసత్యము నుండి దుఃఖముని కలిగిస్తున్నదో అటువంటి యొక్క మీ భగవత్ స్వరూపమైనటువంటి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను, నన్ను రక్షించవలసింది స్వామి అని అతడు అడుగుతున్నాడు. ఈ దేవద్యుతి అడిగేది ఎంత లోతుగా పోతున్నాడో చూడండి. ఇందులో ఉన్నటువంటి విశేషం ఒకదానికంటే ఒకటి లోపలికి ఈ భక్తి పారవశ్యంలో, భక్త్యావేశంలో లాక్కొని పోతున్నది. అలాగనే ఈ ఇంకో సంగతి ఏమిటంటే, త్వం సృష్టం మోదతే విశ్వం త్వత్యక్తమశుచిర్భవేత్ తత్సంగతోప్యసంగస్త్వం వికారస్తేన తేనహి భూతయోగ జ చైతన్యం. భూతయోగం నుండి పుట్టినటువంటి యొక్క చైతన్యం. చార్వాకాయముపాసతే సౌగతా బ్రువతే తస్మై స్వాం బుద్ధిం క్షణభంగురం. అయితే మీరు ఇందులో ఉన్నటువంటి యొక్క, మీరు సృష్టించినటువంటి యొక్క జగత్తు, మీరు ఆనందిస్తున్నటువంటి యొక్క ఈ జగత్తు ఏదైతే ఉందో మీరు వదిలిపెట్టినట్టయితే పూర్తిగా ఏమైపోతుంది? కల్మషపూరితమైపోతుంది, పూర్తిగా నాశనం అయిపోతుంది. దానిచే కలిసి ఉండి కూడా మీరు అంటే దానిలో కలిసి ఉంటారు, కానీ కలిసి ఉండకుండాను ఉండగలుగుతారు. అంటే సంగత్వం ఉన్నది, సంగత్వము నిస్సంగత్వము రెండు కూడా మీలోనే ఉన్నాయి. అటువంటి వికారరహితులై ఉంటారు మీరు. అందులో మరి ఒక వ్యక్తి తన యొక్క సంసారములో కలిసి ఉన్నాడు అంటే అతనికి వికారములన్నీ కలిగి ఉంటాడు. కానీ మీరు అలా కాదు. ఈ ప్రపంచంలో ఉండినటువంటి భగవత్ స్వరూపులైనటువంటి ఓ విష్ణుమూర్తి, నీవు కలిసి ఉంటావు, కానీ నువ్వు కలిసి ఉండవు. నీకెందుకనంటే నీకు ఆ వికారాలు ఏవి కూడా నీ శరీరానికి అంటావు. వికార రహితుడివి నీవు, వికార సహితులం మేము. కాబట్టే అది చార్వాకులు ఏమంటారంటే, ఈ చార్వాక మతం అని ఒక మతం ఉన్నది. ఈ చార్వాకులు ఏమంటారయ్యా అంటే, తమ యొక్క మరి పంచభూతాల సంయోగం చేతనే ఉత్పన్నమైనటువంటి వారు ఏ చైతన్య స్వరూపాన్ని అయితే ఉపాసిస్తుంటారో అటువంటి దాని ద్వారానే మరి మనము లోకాన్ని చేరాల్సి ఉంటుంది అని చెబుతూ ఉంటారు అని ఈ రకమైనటువంటి యొక్క సంగతితోటి ఆ భగవత్ స్వరూపాన్ని ఇంకా ఎంతో వివరంగా దేవద్యుతి అని చెప్పుకుంటున్నాడని మనవి చేస్తూ స్వస్తి. 21 ఎపిసోడ్కి కంటిన్యూషన్. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క పద్ధతిని గురించి వాళ్ళు ఏమంటారంటే, చార్వాక మతస్థులు పంచభూతాల సంయోగం చేత ఉత్పన్నులైనటువంటి వారు, అంటే పుట్టినటువంటి వారు ఏ చైతన్య స్వరూపాన్ని అయితే ఉపాసిస్తుంటారో స్వగత తర్కం ద్వారా, అంటే తమ యొక్క తర్కము ద్వారా క్షణభంగురమైనటువంటి బుద్ధిని ఎలా అయితే నమ్ముతుంటారో అటువంటి యొక్క పద్ధతితోటి ఏ దేవతని పూజించేటటువంటి వాళ్ళు శరీరం యొక్క
పరిణామ స్వరూపాన్ని తెలుసుకుంటారో అటువంటి యొక్క సాంఖ్యయోగులు తమ యొక్క ప్రకృతి కంటే భిన్నమైనటువంటి పరమ పురుషునిగా మిమ్మల్ని భావిస్తుంటారు. ఎలాగంటే శరీర పరిమాణం త్వాం మన్యంతే జనదేవతాః ధ్యాయంతి పురుషం సాంఖ్యాం త్వామేవ ప్రకృతేః పరం జన్మాదిరహితః పూర్వం యః స్యాదానందలక్షణం. జన్మాదిరహితః పూర్వం యః స్యాదానందలక్షణం త్వామేవ ఉపనిషద్బ్రహ్మ చింతయంతి పరస్పరం. అయితే సాంఖ్యయోగులు అనేటటువంటి వాళ్ళు తామును ఏమంటారంటే ప్రకృతి కంటే భిన్నమైన స్వరూపులుగా వాళ్ళు భావిస్తారు. చార్వాక మతం వేరు, సాంఖ్యమతం వేరు. సాంఖ్యమతం అనేటటువంటిది చెప్పేటటువంటి యొక్క ధోరణి వేరు. ఒక్కొక్క లోకో భిన్నరుచి అన్నట్లుగా భగవంతుణ్ణి ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క రకముగా వాళ్ళు భావిస్తుంటారు. తమకి తోచిన లేదా తమకి దృగ్గోచరమైనటువంటి ఏదైతే ఉంటుందో అటువంటి విషయాన్ని గురించే భగవంతుని గురించి వాళ్ళు వ్యాఖ్యానం చేస్తుంటారు. అందుకనే ఇన్ని మతాల యొక్క దానిలో ఉండినటువంటి భేదాలు మనకు కనిపిస్తుంటాయి. అందుకనే చార్వాక మతం యొక్క పద్ధతి వేరు, సాంఖ్యమతం యొక్క ధోరణి వేరుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే జన్మరహితమైనటువంటి ఆనంద స్వరూపులు ఏదైతే ఉంటారో అటువంటి తమని ఉపనిషత్తుల ద్వారా తెలుసుకునేటటువంటి బ్రహ్మ అని విచారిస్తూ ఉంటారు. ఉపనిషత్తుల ద్వారా ఉపనిషద్ అంటే సమీపముగా ఉండి శిష్యుడు గురువు ద్వారా నేర్చుకునేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఉపనిషత్తు. 108 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్తారు. అటువంటి యొక్క ఉపనిషత్తుల ద్వారా కూడా ఆ బ్రహ్మతత్వాన్ని మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఏదైతే వేదముల్లో చెప్పబడిందో అదే ఉపనిషత్తు లోపల సారభూతంగా మనకు ఎన్నో రకాలుగా వివరణాత్మకంగా చెప్పడం జరుగుతోంది. అటువంటి వివరణాత్మకమైనటువంటి ఉపనిషత్తుల ద్వారా కూడా ఆ భగవత్ స్వరూపాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ దేవద్యుతి ఇంకా కొనసాగిస్తున్నాడు తన యొక్క స్తుతిని అని మనవి చేస్తూ స్వస్తి.